కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది అంశం గురించి ప్రశ్నిస్తున్నారు. కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని, మరెవరు ఇలాంటి కామెంట్లు సినిమా పరిశ్రమపై చేయొద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికే నిన్న అక్కినేని కుటుంబం నుంచి అక్కినేని నాగార్జున కూడా దీన్ని ఖండించారు. అలాగే నాగ చైతన్య కూడా తన తండ్రి చేసిన ట్వీట్కి సంబంధించి రీట్వీట్ చేశారు. అలాగే సమంత కూడా ఈ అంశంపై చాలా సీరియస్గా దీనికి సంబంధించి ఆమె సమాధానం చెప్పింది. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అబ్బూరి రవి, నటి ఖుష్బు, ఇక హీరో నాని, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు. ఇక కేటీఆర్ వల్లే నటి సమంత, నాగ చైతన్య విడాకులు అయ్యాయంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున నిన్న స్పందించారు. దయచేసి రాజకీయాల్లోకి తమ కుటుంబాన్ని లాగొద్దన్నారు ఆయన. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థం విమర్శించేందుకు వాడుకోకండి అన్నారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి అన్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. సో తక్షణమే చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మంత్రి కొండా సురేఖను కోరారు. ఇక సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంత కూడా మాట్లాడారు. విడాకులు నా వ్యక్తిగత విషయమని, ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామన్నారు. ఇందులో రాజకీయ నేతల ప్రమేయం లేదని స్పష్టం చేశారు ఆమె. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దన్నారు. ఒక మహిళ బయటకు వచ్చి గ్లామరస్ ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా సాహసం, శక్తి అవసరం. కొండా సురేఖ గారు, నా జీవిత ప్రయాణంపై నేను గర్వపడుతున్నాను. దీన్ని చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ వ్యాఖ్యలు ప్రభావం చూపిస్తాయని మీరు గ్రహిస్తారని భావిస్తున్నాను. వ్యక్తుల ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. నా విడాకులు అనేవి వ్యక్తిగత విషయం. ఈ విషయం పట్ల దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే మా విడాకులు జరిగాయి. ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదు. రాజకీయాల నుంచి నా పేరు దూరంగా ఉంచండి. నేను ఎప్పుడు రాజకీయాలకు దూరంగానే ఉంటాను, అలాగే ఉండడం కొనసాగిస్తానంటూ సమంత మాట్లాడారు. మొత్తానికి నిన్న రాత్రి నుంచి ఈ అంశం గురించి సోషల్ మీడియా వేదికగా చాలామంది సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఈ అంశాన్ని ఖండిస్తూ ఉన్నారు. ఇక కొండా సురేఖ ఈ విషయంపై సమంతకు క్షమాపణలు చెప్పారు. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానంటూ మంత్రి కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పారు. మహిళా నాయకుల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించాలన్నదే నా ఉద్దేశమని, మీ మనోభావాలు దెబ్బతీయాలని కాదు, స్వశక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శమని, మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానంటూ కొండా సురేఖ తాజాగా ట్వీట్ చేశారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511